ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. కీర్తనలు 145:18. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టుట అంటే నిజము కాని మొర కూడా ఉందన్నమాట. అవును, నిజముగా అంటే నిష్కపటముగా, కపటము లేకుండా మన హృదయములో ఏముందో దానినే మాట్లాడడం. హృదయం నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. మత్తయి సువార్త 12:34. అట్లా కాకుండా హృదయములో ఒకటి, పెదవులతో మాట్లాడేది మరొకటి అయితే అది నిజమైనది కాదు, కపటమైనది. నిజముగా ఈ దినాలలో ఎక్కువ శాతం దీనికే చెందినవారుగా ఉన్నారనడంలో సందేహమేమీ లేదు. నటించడంలో మనకు మనమే సాటి. హృదయంలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనలో ఉన్నా పైకి మాత్రం షేక్ హ్యాండ్లు, ప్రైజ్ ది లార్డ్లు, వందనాలు, వీటికి మాత్రం ఎక్కడా లోటు లేదు. నటించి వేరే వాళ్లను నమ్మించగలం, ఎందుకంటే మన హృదయంలో ఏముందో వారికి తెలియదు గనుక. కాని హృదయాంతరంగాన్ని ఎరిగిన దేవుని దగ్గర నటించి ప్రార్థించే ప్రయత్నం చేస్తే మన ప్రార్థన తేలిపోతుంది. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో ఏముందో దానినే ప్రార్థించాలి. అయితే ప్రార్థించే ముందు నీ హృదయాన్ని సరిచూచుకోవాలి, సరిచేసుకోవాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. 1 పేతురు 3:10. జీవము అంటే యేసు ప్రభువారు ఇలా అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని. జీవము అంటేనే యేసు ప్రభువు. ఆయన ప్రేమించేవారు కపటమైన మాటలు చెప్పకుండా పెదవులను కాచుకొనవలెను. కపటమైన మాటలతో చేయు ప్రార్థన దేవుడు అంగీకరించుడు. మన ప్రార్థన దేవుడు అంగీకరించి ప్రతిఫలం ఇవ్వాలి అనంటే కపటమైన మాటలు కాకుండా ఆయనను నింపుకున్న హృదయములో నుండి ప్రార్థన రావాలి. అందుకే దావీదు గారు ఇట్లా ప్రార్థిస్తున్నారు, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కీర్తనలు 17:1. పెదవుల ద్వారా చేసే ప్రార్థన కాదు గాని మన హృదయాలు ఆయనకు సమీపంగా ఉండి ప్రార్థించగలగాలి. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. యెషయా గ్రంథము 29:13. ప్రియ సహోదరుడా, వాక్యమంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నిజముగా నీవు ప్రార్థించగలిగితే ఆయన నీకు సమీపంగా ఉన్నాడట. ఆయన మనలో ఎవ్వనికి దూరంగా ఉండేవాడు కాడు. అపోస్తలుల కార్యములు 17:27. దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. కీర్తనలు 46:1. ప్రియ స్నేహితుడా, నీ సమస్య ఏదైనా కావచ్చు, నిజముగా నీవు నిష్కపటమైన హృదయముతో ప్రార్థించగలిగితే ఆయన నీకు ఆశ్రయమై ఉంటారు. ఆపత్కాలములలో సహాయుడై ఉంటారు. మన ప్రార్థనలకు ప్రతిఫలము రావాలంటే అది మన మీదే ఆధారపడి ఉంటుంది. మన ప్రార్థనలకు ప్రభువు చెవియొగ్గి విని జవాబిచ్చే విధంగా మన జీవితాలను సరిచేసుకుని ఆ తర్వాత ప్రార్థిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్లారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా,
శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి నీ కాపుదలను అనుగ్రహించండి ప్రభువా. నీ గాయపడిన హస్తమును వారి మీద వేసి వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అదేవిధంగా దూరదేశంలో ఉండి దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారి జీవితంలో నూతనమైన కార్యములు, అద్భుతమైన కార్యములు జరిగినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీ రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మేము సిద్ధపడి అనేక మందిని మీ కొరకు సిద్ధపరచులాగిన మమ్మల్ని అందరినీ కూడా మీరు ఆయుత్తపరచండి. నీ రాజ్యము కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. నీకు వందనాలు. దినమంతా నీ కృప సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్.